ప్రేమతత్వం ఛానల్కి స్వాగతం. మనస్సు మారితే మనిషి యొక్క జీవితం కూడా మారుతుంది. అటువంటిదే ఇప్పుడు ఒక చిన్న కథను చూద్దాం. రమేష్ అనే యువకుడు చిన్నపాటి ఉద్యోగంలో ఉండేవాడు. ఎప్పుడూ తన జీవితాన్ని నిందించుకునేవాడు. నా దురదృష్టం, నేను ఎక్కడో ఓడిపోయాను అని చెప్పుకునేవాడు. ప్రతిరోజు ఒకే రకమైన బాధ, నిరాశతో గడుపుతూ తన కలల గురించి ఏం చేయాలనే విషయాన్ని కూడా మర్చిపోయాడు. ఒకరోజు అతను ఓ వృద్ధుని దగ్గరికి వెళ్ళాడు. ఆ వృద్ధుడు చెట్టు కింద కూర్చొని ఒక పుస్తకం చదువుకుంటున్నాడు. రమేష్ తన బాధలను వృద్ధునితో పంచుకున్నాడు. వృద్ధుడు నవ్వుతూ ఇలా చెప్పాడు, నువ్వు నీ జీవితాన్ని మార్చుకోవాలంటే ముందుగా నీ మనస్సును మార్చుకోవాలి. నీ ఆలోచనలు నీ చర్యలను నిర్ణయిస్తాయి. నీ చర్యలు నీ భవిష్యత్తును రూపుదిద్దుతాయి. అది ఒక చిన్న మాటగానే అనిపించినా రమేష్ ఆలోచించడం మొదలుపెట్టాడు. రోజుకు 10 నిమిషాల సమయం కేటాయించి తన లక్ష్యాల గురించి వ్రాయడం ప్రారంభించాడు. అతను రోజువారీ చిన్న చిన్న మార్పులను మొదలుపెట్టాడు. ఉదయం 5 గంటలకు లేవడం, ఆరోగ్యకరమైన ఆహారం తినడం, ప్రతిరోజు కొత్త విషయం నేర్చుకోవడం. ఒక నెల తర్వాత రమేష్ తన ఆలోచనల్లో, పనుల్లో స్పష్టమైన మార్పును గమనించాడు. ఏడాది చివరికి అతను చిన్న ఉద్యోగం నుంచి అతని కలల ఉద్యోగానికి చేరుకున్నాడు. అతని జీవితంలో పెద్ద మార్పు వచ్చింది, కానీ ఆ మార్పు మనసులో మొదలైంది. అయితే జీవితంలో ఎదురైన సమస్యలను సరిదిద్దాలంటే మన ఆలోచనలను మార్చుకోవడం కీలకం. మనస్సు మారితే జీవితం మారుతుంది. ఈ యొక్క స్టోరీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.